ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. గజానన పద్మాతో గజానన మగర్నితో అనేకదా త్వం భక్తానాం ఏకదం ఉపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
तांडवनोटकरी गजानन 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 दिमिकित दिमिकित तळमुदांगा दिमिकित दिमिकित तळमुदांगा दिमिकित दिमिकित तळमुदांगा दिमिकित दिमिकित तळमुदांगा दिक्तं दिमिता चिरतगलं गुदगते गुदगते दिगिनगं दिक्ता दिमिता चिरतगलं गुदगते गुदगते दिगिनगं दिक्ता दिमिता दिमिता चिरतगते दिगति दिगिनगं दिगति दिगिनगं दिगं दिगिनगं दिमिकित दिमिकित तळमुदांगा दिमिकित दिमिकित तळमुदांगा ब्रह्मतालधरी गजानन ब्रह्मतालधरी गजानन ब्रह्मतालधरी गजानन ब्रह्मतालधरी गजानन तांडवनोटकरी गजानन तांडवनोटकरी गजानन धलंगुदं तगदिगिनदं धलंगुदं तगदिगिनदं धलंगुदं धलंगुदं तगदिगिनदं 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 तेज तत्कोटि उडगनदानि 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 वंदे शिव गौरी गजानन वंदे शिव गौरी गजानन वंदे शिव गौरी गजानन वंदे शिव गौरी गजानन तांडवनोटकरी गजानन तांडवनोटकरी गजानन तांडवनोटकरी गजानन तांडवनोटकरी तत्तै धनत दिंदा గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో మేడే సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఎంతో మంది లేడీస్ ఉన్నారు, ఆది పరాశక్తులు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. ఈ మధ్య 20th సెంచరీలో మొబైల్ ఆవిష్కరణ అయింది. మొబైల్లో మనం చాలా చాలా విషయాలు చూస్తున్నాము. అలాగే క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయింది. ఎవరైనా ఆడపిల్ల మీద ఒంటి మీద చెయ్యేస్తే ప్రతి ఆడపిల్ల కూడా ఆది పరాశక్తిలా మారి వాడి అంతు చూడాలని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా మీకు ఒక నృత్యం చేసి చూపిస్తున్నాము. ఇక్కడున్న ఆడపిల్లలందరూ కూడా బాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా తీక్షణంగా చూసి మీరు కూడా ఆది పరాశక్తిలా మారాలని కోరుకుంటూ మీకోసం ఈ యొక్క చిన్న ప్రదర్శనని డెడికేట్ చేస్తూ శ్రీ గౌరీ సేవా సంఘం ఏబిఎస్ ట్యూషన్స్ దయాల్ నగర్. థ్యాంక్ యూ. దయచేసి ఎవరు నించోకండి. ఎవరైతే నించుంటారో వాళ్ళ క్యాండిడేట్ కార్యక్రమాన్ని అయితే మేము క్యాన్సిల్ చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి, కూర్చోండి. పిల్లలు కాస్త డిస్టర్బ్ అవుతున్నారు. ఓకే, మ్యూజిక్. మాయమ్మ కదలి వస్తున్నది, మాయమ్మ కదలి వస్తున్నది, ఏడేడు సంద్రాల్లో మాయమ్మ తాన మాడడానికి, మాయమ్మ తాన మాడడానికి, అమ్ములే మాయమ్మ
మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ సలంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒకరోజు అర్ధరాత్రి కోలగూడులో ఎలక దొరకడంతో వెదిరి కూడడం వల్ల కోడికొద్ద సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలన భుజంపై వేసుకొని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి ఎవరి అందగత్తే ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్ళి ఏది నీ ఊరు నమలి రామ ఏది నీ పేరు ఏదే పిల్ల అన్నవారు మాటలు కదా అక్కవారు వంటపాడా వంటపాడు నేను ఎప్పుడు చూడలేదే నాటప్పుడే నేను చూసావా చూసావా ఎక్కడ చూసావే చాలాని మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా వచ్చి అమ్మవారి ముక్కుకున్న నక్కలు చూస్తున్నావు కదా అప్పుడు చూశాను. అమ్మో ఇది సాధారణ కాదు. సరే నీ అన్నదమ్ముడికి అష్టదేవుడి కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏమున్నారు? ఉన్నారా చాలాని మేము 7 మొక్క చెయ్యాలి. అందరికంటే చిన్నదాయి మహా అందగట్టే సువర్ణ అమ్మవారి పేరు చెప్పేస్తున్నావు నువ్వు పెద్దమ్మవారులాగా? అవునరా చాలాని నేను పెద్దమ్మవారినే నీకు అమ్మలాంటి కాదు. నేను స్నానానికి వెళ్ళాలి నీకు వేటకు వెళ్ళరా నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. పిల్ల నువ్వు అందమైన దానివి నేను బలమైన వాడిని మన ఇద్దరం కలిస్తే నీ నీ తనువుల ఆటను రెండు కలిస్తే రెండు కలిస్తే చాలాని అమ్మతో అలా మాట్లాడటం తప్పు కదా. ఈ కిచ్చిగాడి కంటిలో పడ్డ పాప వల్లో పడ్డ చేప గిలకిల గిలకిల కొట్టుకోవడమే కానీ తప్పించుకోవడం సాధ్యస్తాది.
గట్టిగా చప్పట్లు గట్టిగా. గౌరీ సేవా సంఘం దయాల్ నగర్ వారు మరి అద్భుతమైన జానపద నృత్యం అయితే ప్రదర్శించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఒక స్వచ్ఛంద పదవీ విరమణ ఆ యొక్క విషయాన్ని పురస్కరించుకుని కవిత రాయడం జరిగింది. విఆర్ఎస్ కర్మయోగి కవిత శీర్షిక పేరు విఆర్ఎస్ కర్మయోగి. నిప్పులో నిప్పులా జ్వలించాం, నీరులో నీరులా చలించాం, అగ్నిహోత్రుకి నిత్య జలాభిషేకం, మనోధైర్యానికి చాలీసా మంత్రం. నిప్పులో నిప్పులా జ్వలించాం, నీరులో నీరులా చలించాం, అగ్నిహోత్రునికి నిత్య జలాభిషేకం, మనోధైర్యానికి చాలీసా మంత్రం. అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన ప్రతిసారి మహా మనిషిగా మారాం, రక్తం మరిగిన ప్రతిసారి నిప్పుకి నీరుకి వారధిగా నిలిచాం. అస్తిత్వం ప్రశ్నార్థకం అయిన ప్రతిసారి మహా మనిషిగా మారాం, రక్తం మరిగిన ప్రతిసారి నిప్పుకి నీరుకి వారధిగా నిలిచాం. నిప్పు రవ్వల్లో ఇనుప చువ్వల్లో కోడల్లో రొమ్ము విరుచుకు నిలబడ్డ సమర యోధుల ఉక్కు విగ్రహాల్లో మా జీవన సంగీతం వినిపిస్తుంది. నిప్పు రవ్వల్లో ఇనుప చువ్వల్లో కోడల్లో రొమ్ము విరుచుకు నిలబడ్డ సమర యోధుల ఉక్కు విగ్రహాల్లో మా జీవన సౌందర్యం వినిపిస్తుంది. వ్యాయామశాలల్లో బాహుబలి కండంలో పాండవుల కథల్లో అర్జునుడి బాణాల్లో మా జీవన సౌందర్యం కనిపిస్తుంది. వ్యాయామశాలల్లో బాహుబలి కండంలో పాండవుల కథల్లో అర్జునుడి బాణాల్లో మా జీవన సౌందర్యం కనిపిస్తుంది. కార్మికుల రికార్డు భూకంపాలకు పెళ్ళుబుకిన లావా కాలువలు పాయలుగా చీలి నేలపాలు కాగా మా నెత్తురు బుగ్గుపాలు కాలేదా? కార్మికుల రికార్డు భూకంపాలకు పెళ్ళుబుకిన లావా కాలువలు పాయలుగా చీలి నేలపాలు కాగా మా నెత్తురు బుగ్గుపాలు కాలేదా? బ్లాస్ట్ ఫర్నిచర్లో బ్లాస్ట్ అయినప్పుడు ప్రాణాల అరచేత బట్టి పనిచేసిన కాలరాత్రులు లెక్కించాలా? బ్లాస్ట్ ఫర్నిచర్లో బ్లాస్ట్ అయినప్పుడు ప్రాణాలు అరచేత పట్టి పనిచేసిన కాలరాత్రులు లెక్కించాలా? మరో ప్రమాదంలో శ్రామిక సోదరుల దుర్మరణ మృదంగం గుర్తుకు రాలేదా? సత్యాగ్రహుల ఆత్మార్పణం ఆనాడే మరిచారా? మరో ప్రమాదంలో శ్రామిక సోదరుల దుర్మరణ మృదంగం గుర్తుకు రాలేదా? సత్యాగ్రహుల ఆత్మార్పణం ఆనాడే మరిచారా? వారే జాతి నిర్మాణంలో కీలకమయ్యారు. వసుదైక కుటుంబ పాత్ర పోషించారు. పరిశ్రమకు ఏనాడా గుర్తింపు తెచ్చారు. విజేతల చేతుల్లో జ్ఞాపికలయ్యారు. ఈ లోకంలో ప్రతి లోహంలో సగర్వంగా ప్రతిబింబిస్తున్నారు. జాతి నిర్మాణంలో కీలకమయ్యారు. వసుదైక కుటుంబ పాత్ర పోషించారు. పరిశ్రమకు గుర్తింపు ఏనాడో తెచ్చారు. విజేతల చేతుల్లో జ్ఞాపికలయ్యారు. ఈ లోకంలో ప్రతి లోహంలో సగర్వంగా ప్రతిబింబిస్తున్నారు. మా అనుబంధం పరిశ్రమ శ్రామికుడు, మా బంధం సైనికుడు యుద్ధభూమి, మా జీవితం సాఫల్యం కర్మయోగి సిద్ధాంతం. మా అనుబంధం పరిశ్రమ శ్రామికుడు, మా బంధం సైనికుడు యుద్ధభూమి, మా జీవితం సాఫల్యం కర్మయోగి సిద్ధాంతం. థ్యాంక్ యూ. 78వ కార్పొరేటర్ అయినటువంటి గంగారావు గారు ఉమెన్స్ కి గేమ్స్ కండక్ట్ చేశారు. మరి నిన్నైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, అందులో కొంతమంది మిస్ అయ్యారు. వారికి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ముందుగా
మరి సిఐటియు గౌరవ అధ్యక్షులైనటువంటి జే అర్జునమ్మ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను మనం. అలాగే జనరల్ సెక్రటరీ అయినటువంటి యు రామస్వామి గారిని కూడా వేదిక మీద రావాల్సిందే కోరుతా ఉన్నాను. మరిడయ్య సెక్రటరీ మెంబర్ మరిడయ్య గారు స్టేజ్ మీదకి రావాలి. మహిళా సంఘం ఒక్క నిమిషం. మహిళా సంఘం ప్రభావతి గారు విజయలక్ష్మి గారు మరి వేదిక మీదకి రావాలి. మహిళా సంఘం ప్రభావతి గారు విజయలక్ష్మి గారు. టౌన్ ఎగ్జిబిట్ నుంచి ఏ కోటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి. అలాగే వైఎస్ఆర్ గారు దయచేసి పేర్లు పిలిచిన వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఉమెన్స్ ఇన్ అండ్ అవుట్ లోనే మరి థర్డ్ ప్రైజ్ అయినటువంటి డి శ్రీలత గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈ బహుమతిని మరి రమణ గారి చేతి మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి చప్పట్లు గట్టిగా తోటి కళాకారులు అభినందించండి. చప్పట్లు. ఉమెన్స్ ఇన్ అండ్ అవుట్ విన్నర్ మరి డి శ్రీలత గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఐహెచ్ గారి చేతుల మీదుగా ప్రభావతి గారి చేతుల మీదుగా మరి బహుమతి అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి డి శ్రీలత గారు ఈడే మళ్ళీ గోల్డెన్ బకెట్ లో థర్డ్ ప్రైజ్ కూడా గెలిచారు. ఆ బహుమతిని కూడా మరి ఐహెచ్ గారి చేతుల మీదుగా అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండో బహుమతి మేడం గారికి గట్టిగా చప్పట్లు. అందరూ చప్పట్లు. రెండో బహుమతి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జే ఐజరాణి గారు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పుల్లారావు వేదిక మీదకి రావాలి. పుల్లారావు గారు. నిన్నే మనం చెప్పుకున్నాం విశాఖ ఉక్కు తెలుగుడ కంటూ 4.5 సంవత్సరాల నుంచి ఉద్యమం నడుస్తా ఉంది. విశాఖ ఉక్కు తెలుగుడ కంటూ ఉద్యమం 4.5 సంవత్సరాలు నడుస్తా ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఎందుకు ఉందంటే మన పిల్లలు ప్రయోజకులు కావాలన్నా మన జీవితాలు సాఫీగా ముందుకు సాగాలన్నా 46,500 మంది పిల్లల్ని ఈ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ ట్రైనింగ్ ఇచ్చి సాకి దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో నిలబెట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. తప్పట్లు పట్టడం దీనికి 46,000 మంది పిల్లలు. ఐఏఎస్ రీసెంట్ గా సత్యబాబు గారు వాళ్ళ అబ్బాయి సీనియర్ మేనేజర్ చిన్న ఉద్యోగం స్టీల్ ప్లాంట్ లో ఐఏఎస్ గా సెలెక్ట్ అయ్యాడు. టాపర్ గా నిలిచాడు. ఆంధ్ర క్యాడర్ రాబోతా ఉన్నాడు. 26 కిడ్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ కి. ఇదే స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో ఉన్నవాడు. అమ్మాయిలు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ సెలెక్ట్ అయ్యారు. పోలీసు డిపార్ట్మెంట్ నుంచి, సిబిఐ నుంచి, స్పెషల్ బ్రాంచ్ నుంచి, సైంటిస్టుల నుంచి, నాసా నుంచి, అమెరికాలో ఏ రాష్ట్రానికి పోయినా మన పిల్లలు కనపడుతూ ఉన్నారు. ఏ బ్యాంకు పోయినా మన పిల్లలు కనపడుతూ ఉన్నారు. ఇది మన గర్వకారణం. కాబట్టి ఈ ప్లాంట్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దానిలో భాగంగానే మేడే ఉత్సవాలు, దానిలో భాగంగానే గంగారాం గారి ఈవెంట్స్ అని కూడా చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కువ మంది మహిళలు పిల్లలు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఎక్కడ చదివాను. ఆడపిల్లలు ఏ విధంగా పెంచాలి ఈరోజు అని అన్నప్పుడు ఒక ఆడపిల్ల తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నేను ఇంకా బతకలేను, ఈ జీవితాన్ని నేను చాలించాలనుకుంటా ఉన్నాను, ఈ బాధలు పడలేను, ఈ బాధలు నాకే రావాలా అని చెప్పి తండ్రిని అడిగింది. తండ్రి వినేసి కామ్గా వంటగదిలోకి పోయినాడు. వంటగదిలో పోయి 3 బర్నర్లు అంటించి, స్టవ్ అంటించి 3 బర్నర్లను 3 బర్నర్స్ మీద కూడా 3 గిన్నెలు పెట్టాడట. 3 గిన్నెలు పెట్టి 3 గిన్నెల మీద కూడా నీళ్లు పోసాడు. ఒక గ్లాసు నీళ్లు పోసి
ఓ గిన్నెలో బంగాళదుంపలు వేసాడట, ఓ గిన్నెలో ఎగ్గలు వేసాడట, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేసాడట. ఈ పాప అనుకుంటా ఉంది, పిల్ల అనుకుంటా ఉంది, ఏంటి నేను నా బాధలు చెప్తా ఉంటే మా నాన్న పోయి కిచెన్లో పోయి గిన్నెలు పెట్టి వంటలు చేస్తూ ఉన్నాడు అని ఈ అమ్మాయి చాలా అసహనంగా ఫీల్ అవుతా ఉంది. ఒక 20 నిమిషాల పాటు స్టవ్ అంటించిన తర్వాత, వెలిగిన తర్వాత, ఉడికిన తర్వాత 3 దించాడట. దించి స్టవ్ మీద పెట్టి చూడమ్మా 3 అని చెప్పేసి చెప్పాడు తండ్రి కూతురికి. ఈ నన్నెందుకు చూడమన్నావు అంటే, చూడు పరిశీలించు సార్ చూడంటే, చూస్తే ఏముంది, బంగాళదుంపలు ఉడికినాయి, గట్టిగా ఉన్నాయి, మెత్తబడ్డాయి, ఎగ్స్ ఏమో చిరిగిపోతాయి అనుకున్నాయి, గట్టిపడి, కాఫీ గింజలు మెత్తబడి రసాన్ని ఇచ్చి సువాసనలు ఇస్తా ఉన్నాయి, ఈ 3 అన్నాడండి. అంటే ఈ 3 ఇంతేనా అంటే, దాన్ని బట్టి ఏమర్థమైందనంటే, నీవు ఇప్పుడున్న పరిస్థితుల్లో, మెత్తబడిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, అట్లాగే ఉంటావా, లేకపోతే పరిస్థితులు మార్చుకొని ఎగ్గర గట్టిపడింది, అలా కాఫీ గింజలు రంగునే మార్చి రుచినిచ్చి వాతావరణాన్ని మార్చాయి, కానీ ఈ 3టికి కూడా స్టవ్ ఒకటే, 3టికి కూడా మనం ఇచ్చినట్టు ఫ్లేమ్ ఒకటే, 3టికి 3 గిన్నెలు ఒకటే, 3టిలో పోసిన నీళ్లు ఒకటే, కానీ పరిస్థితులు ఏ విధంగా మార్చుకుని ఆలోచించామని చెప్పాడట. చెప్పిన అమ్మాయి కళ్ళలో ఆత్మవిశ్వాసంతో నేను బతకగలను, సమస్యలు జయించగలను చెప్పేసి నమ్మి ఫాదర్ అన్నాండ, యూఆర్ మై మెంటర్, యూఆర్ మై రియల్ హీరో, యూఆర్ ఫర్ ఎవర్ మై హీరో అని చెప్పేసి తండ్రిని చెప్పి బయటికి వెళ్ళిందంట. అంటే ఆడపిల్లల్ని ఆ విధంగా మనం పెంచి ఆ విధంగా గట్టిగా చేయకపోతే, టౌన్షిప్ లో పెరిగిన స్టీల్ ప్లాంట్ లో పెరిగిన పిల్లలు బయటికి పోతే ఏమంటా ఉన్నారంటే, ఆడపిల్లలే కాదు మగ పిల్లలు కూడా బాయిలర్ కోళ్ళు అంటుంటారు. బాయిలర్ కోళ్ళు ఎక్కడ పెంచుతా ఉన్నారు, బయట వాతావరణానికి నిలబడలేదని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. 3-4 దశాబ్దాలుగా నేను వింటా ఉన్నా. కాబట్టి ఆడపిల్లల్ని ఈ విధంగా మనం మోటివేట్ చేయాలని చెప్పి మీ అందరికీ చెప్తూ సెలవు. థ్యాంక్ యూ. గోవింద భజ గోవింద ప్రజల సొమ్ము గోవింద, గోవింద భజ గోవింద ప్రజల సొమ్ము గోవింద, గోవింద భజ గోవింద దేశ ఖజాన గోవింద, గోవింద భజ గోవింద దేశ ఖజాన గోవింద, విమానాలు గోవింద, ఓడరేవులు గోవింద, స్టీల్ ప్లాంట్ గోవింద, ప్రభుత్వ బ్యాంకులు గోవింద, గోవింద భజ గోవింద ప్రభుత్వ రంగం గోవింద, గోవింద భజ గోవింద ప్రభుత్వ రంగం గోవింద, గోవింద భజ గోవింద దేశ ఖజానా గోవింద, గోవింద భజ గోవింద దేశ ఖజానా గోవింద, గోవింద గోవింద. ఎక్కడ వెళ్తున్నారు శెట్టి? బజార్కి వెళ్తున్నాను రామ్కి. చైనా బజార్ కా? కాదుజీ. ముంబై బజార్ కా? కాదుజీ. మరి ఏ బజార్కి జీ? మోడీ బజార్కి. మోడీ బజార్ కా? మోడీ బజార్లో ఏం కొంటారు? మోడీ బజార్ లో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీలు, బ్యాంకులు, షిప్ యార్డ్లు, స్టీల్ ప్లాంట్లు కొంటాం. చాలా చౌకగా అమ్ముతున్నారు. అయితే ఇద్దరు కలిసి దేశాన్ని కొనేద్దాం. ఇదిగో క్యాష్. దేశం మొత్తం కొనడానికి ఇంత డబ్బు అవసరం లేదు, కొంతుంటే చాలు. మిగతాది మంత్రులే సమకూరుస్తారు. మరి బ్యాంకు లోన్ తీర్చాలి కదా శెట్టి? ఇప్పుడు ఆ అవసరం లేదు, డైరెక్ట్ గా బ్యాంకులోనే లోన్ మాఫీ చేస్తారు. వారికి ఇవ్వాల్సింది ఇస్తే చాలు. శబాష్. మోడీ బజార్ జిందాబాద్, మోడీ బజార్ జిందాబాద్, మోడీ బజార్ జిందాబాద్. ఇద్దరు మంత్రులు వస్తున్నారు. నమస్కారం మంత్రి గారు. నమస్కారం. ఏమిటి వెతుకుతున్నారు? ఇదిగో రైల్వేలు, అదిగో విమానాలు, బ్యాంకులు, ఎల్ఐసి. వెతకండి, ఇంకా వెతకండి. అదానీ అంబానీకి ఆకలి ఎక్కువ, వాళ్ళ పొట్టలు నింపటమే మన కార్యక్రమం. అవును అవును, బాగా వెతకాలి. స్టీల్ ప్లాంట్ మధ్యలో ఉంది. అదిగో స్టీల్ ప్లాంట్. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దొంగలు బాబాయ్ దొంగలు, దొంగలు బాబాయ్ దొంగలు, దొంగలు బాబాయ్ దొంగలు. మేము దొంగలం కాదు, మంత్రులం. మంత్రులే దొంగలు, దొంగలే మంత్రులు. నన్ను కాజేయగా చూస్తున్నారు. మర్యాదగా దొరుకుతావా దొరకవా? దొరకను. దొరకపోతే కథం చేస్తాం. నాకే భయం, నన్ను కార్మికులే కాపాడుకుంటారు. ఇలా కాదు, చట్టాలతో బంధిస్తాం, చీకటితో దెబ్బేద్దాం. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి.
స్టీల్ ప్లాంట్ ఇద్దరు మంత్రులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఎవరు కాపాడుతారని దీనంగా ఎదురు చూస్తుంది. ఒకప్పుడు దేశ అభివృద్ధి అని దేశ గర్వపడిన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు బిక్కుగా బతకాల్సి వస్తుంది. ఏ తోడేలు ఎప్పుడు తినేస్తుందో, ఏ నక్క ఎప్పుడు కాచేస్తుందో తెలియడం లేదు. చాలా భయంగా ఉంది. కార్మికుడా, ఓ కార్మికుడా, ఆగు. నిన్నే ఏ నేను ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్. అయితే ఏంటి? నేను త్యాగాలతో పుట్టాను, ప్రజల పనులతో పెరిగాను, నీకు ఉద్యోగాన్ని ఇచ్చాను, అందులో ఆత్మగౌరవాన్ని కాపాడాను. నన్నేం చేయమంటావు? మోడీ ప్రభుత్వం నన్ను కాజేయాలని చూస్తుంది, కాపాడు. స్టీల్ ప్లాంట్ అమ్మే వాళ్ళకే నేను ఓటేసి గెలిపించాను. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని తెలిసిన వాళ్ళు తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాను. నన్ను వదిలే. నన్ను కాపాడు. నేనుంటేనే నీకు నీ పిల్లల జీవితానికి గ్యారంటీ ఉంటుంది, నీకు ఉపాధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. లేకపోతే ఏమవుతుంది? లేకపోతే మీరు కష్టాలు పడతారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న 5,000 పోస్టులు భర్తీ చేయలేదు సరికదా, విఆర్ఎఫ్ పేరుతో 1,200 మందిని పంపించేశారు. అవును, చాలా అన్యాయం. మరొక 500 మందిని కంపల్సరీ రిటైర్మెంట్ పేరుతో పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. కరెక్టే కదా? కరెక్టే. 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించేశారు. మరో 5,000 మందిని తొలగించడానికి ప్రణాళిక రచిస్తున్నారు. నిజమే నిజమే. 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే ఈ అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించవా? నీ కంపెనీ నువ్వు కాపాడుకోవా? అబ్బా, నాకు అంత టైం లేదు. డ్యూటీకి వచ్చానా, ఇంటికి వెళ్ళానా, పిల్లలతో ఉన్నానా, నాకు వాటితోటే సరిపోతుంది. ఇవన్నీ నాకు ఎక్కడ కుదురుతాయి? డాడీ డాడీ, నా పని అయిపోయింది, నీ రోడ్లు పడిపోయాను. రోడ్ను పడిపోవడం ఏంట్రా? దెబ్బలైన తగిలా ఏంట్రా యదవా? పెద్ద దెబ్బ తగిలింది, కొంప కొల్లేరేసినాడు. అరే, కొంప కొల్లేరవడం ఏంటి? కంచె చేను వేసింది డాడీ. అబ్బా, కంచె చేను వేయడం ఏంట్రా? మా యజమాని మా బ్రతుకు నాశనం చేశాడు, నా ఉద్యోగం ఊడిపోయింది. అమ్మా, నీ ఉద్యోగం ఊడిపోయిందా? శుభం. ఇప్పుడు నీ భవిష్యత్తు ఏంట్రా? శుభం. ఎలా బతుకుతావు? శుభం, మంచి పని అయింది. గాడ్ బ్లెస్ యూ. నా కొడుకు ఉద్యోగం పోతే మంచి పని అయిందంటావా? నీకు అసలు బుద్ధి ఉందా లేదా? నీ కొడుకు ఉద్యోగం పోతేనే పేక తగిన మేకలా టపటపా కొట్టుకుంటున్నావే, అంతమంది ఉద్యోగాలు పోయాయి. వాళ్ళ గురించి ఆలోచించవా కార్మికుడా? వాళ్ళందరి సంగతి నాకు అనవసరం. నా కుటుంబం నాకు ముఖ్యం. ఇంతకీ ఎలా పోయిందిరా యదవా నీ ఉద్యోగం? నేను పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీ రాత్రి ఎత్తేసారు డాడీ. వర్కర్లు అందరూ రోడ్లు పడిపోయాం. ప్రైవేట్ కంపెనీ ఎత్తేయడం ఏంట్రా? రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయినా అంతే. అక్కడ హక్కులుండవు, చట్టాలుండవు, యూనియన్లు ఉండవు. అనుభవించండి. నాకే మా డాడీ ఉన్నాడు, నన్ను చూసుకుని బయట మా డాడీదే. మీ డాడీ ఉద్యోగానికే గ్యారంటీ లేదు, మరి నీ బాధ్యత ఒకట. మా డాడీ ప్రభుత్వ ఉద్యోగం, స్టీల్ ప్లాంట్ ఉద్యోగం, 100% గ్యారంటీ ఉద్యోగం. ఆ రోజులు పోయినా ఫ్రంట్ కలిపి స్టంట్లు వేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ పట్టించుకోరు కానీ మెటల్ స్టీల్ ప్లాంట్ కి రాయితీలు సౌదీలు ప్రకటిస్తున్నారు. ప్రజలారా, మెటల్ కి, అదానికి, అంబానీలకే కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించాం. అందులో 8,000 కోట్లు అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఇంకా చాలా డబ్బు ఉంది. గొర్రెకు పెత్తుడు తోకన్నట్టు ఆ డబ్బు దేనికి సరిపోతుంది? ఐరన్ కొనాలా, లైమ్ స్టోనే కొనాలా, స్పేర్ పార్ట్లే కొనాలా, ఉత్పత్తి చెయ్యాలా? ఇప్పటికే సంవత్సరం బట్టి ఉద్యోగులకు వేతనాలు లేవు. మరి వారి బకాయిలు మాట్లాడంటారు. ఉద్యోగాలు, భావోద్వేగాలతో మాకు పని లేదు. మాకు వ్యాపారమే ముఖ్యం. నీ ఉత్పత్తి మీరే పెంచుకోండి, మీ ప్లాంట్ మీరే కాపాడుకోండి. ఉత్పత్తిని మేమే తీసుకోవాలా? ఇప్పటికే కార్మికులు తగ్గిపోతున్నారు. పైగా విఆర్ఎస్ పేరుతో 1,200 మందిని తొలగించేశారు. 5,000 మందిని భర్తీ చేయలేదు. మరొక 500 మందిని ప్రీ రిటైర్మెంట్ పేరుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. ఎలా ఉత్పత్తి సాధ్యమవుతుంది? అబ్బా, ఈ తలనొప్పి అంతా మనకి ఎందుకురా? నడు పోదాం, బతుకుంటే బలిసాగు తినొచ్చు. పట్టుకోండి, అదిగో ప్లాంట్, పట్టుకోండి. ప్రజలారా, చూసారా?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈ మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించాలని చూస్తుంది. ఆదాని అంబానీ అని ఇద్దరు కొనేవాళ్ళు, మన ప్రభుత్వ పెద్దలు ఇద్దరు అమ్మేవాళ్ళు. ఇదంతా చూసి చూడలేనట్టు చూస్తూ ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచి మరో ఇద్దరు దీన్ని అంతా భుజాల మీద మోస్తున్నారు. కానీ పైకి మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేం కాపాడుతామంటే మేం కాపాడుతాం, మేం కాపాడుతామంటే మేం కాపాడుతాం అంటూ గుండెలు బాదుకున్నట్లు పైకి నటిస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్కి మాత్రం గనులు లేక, ఐరన్ ఓర్ లేక, నీరు లేక, విద్యుత్ లేక ఓ పక్క నుంచి అనేక హింసలకు స్టీల్ ప్లాంట్ గురి చేస్తున్నారు. మరో పక్క నుంచి ఆదానికో, అంబానీకో, పోస్కోకో ఈ ప్లాంట్ ని కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ని ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? మేము రక్షిస్తాం, మా కార్మికులు రక్షిస్తాం, మా యువత రక్షిస్తుంది. మేమందరం కలిసి రక్షిస్తాం. మేము రక్షిస్తాం సామాన్య ప్రజలను. మేము రక్షిస్తాం సామాన్య ప్రజలను. విశాఖకుని ప్రైవేట్ బరు, విశాఖకుని ప్రైవేట్ బరు కొనసాగించుకుంటాం. విశాఖకుని ప్రభుత్వ రంగాలు కొనసాగించుకుంటాం. విశాఖకుని ప్రభుత్వ రంగాలు కొనసాగించుకుంటాం. జై హింద్. Walking slow-mo, Matsula Solo. Hey, my golden sparrow. Hey, Bama, come and sing. Queen Teddy, Bandang King. Della, pipi dung. Mala, mati, podering. Golden sparrow, Angela arrow. Nila, the light, rumba sorrow. Master sorrow, Namakayanda hero. Singing, duet, Barayaro. Kapil gol, single second girl, single girl, any banda all, till mean, or get the second mean, the neck of the line, golden sparrow, Angela arrow, Nila the life, rumba sorrow, master sorrow, Namakayanda hero, singing duet, Barayaro. Unekena irikawa denon tutikawa koi irikena putikawa ilakono patikawa
పోయినారు కొమ్మను చూడు మా ఊరాల జంటను చూడు అన్నం పుణ్యం ఎల్లని మన్యం కుండల్లో పోయినారు కొమ్మను చూడు మా ఊరాల జంటను చూడు అన్నం పుణ్యం ఎల్లని మన్యం కుండల్లో పోయినారే 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 అమాయకపు జనులుండి అడవి తల్లి నీడలు మంచి కొరకు ప్రాణమిచ్చే ఈ మన్యం గూడెంలో కట్టుబాటు వింటాము కలిసి మెలిసి బతికేము కట్టుబాటు వింటాము కలిసి మెలిసి బతికేము చక్కని చిక్కని అడవి తల్లి అడుగుల్లో చక్కని చిక్కని అడవి తల్లి అడుగుల్లో పోయినారే 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 ఆకాశం నీడనిచ్చే భూదేవి బతుకిచ్చే గోదారమ్మ వన్నెల్లో చెట్లు పుట్ట కన్నిల్లో పదరబంది లేదయ్యో వికాసైన బతుకయ్యో పదరబంది లేదయ్యో వికాసైన బతుకయ్యో అన్నం పెట్టే కొండ తల్లి కొలువులో అన్నం పెట్టే కొండ తల్లి కొలువులో పోయినారే 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 తుమ్మలు చూడు పావుగాల జంటలు చూడు అన్నం పుణ్యం ఎల్లని మన్యం కుండల్లో పోయినారే తుమ్మలు చూడు పావుగాల జంటలు చూడు అన్నం పుణ్యం ఎల్లని మన్యం కుండల్లో పోయినారే 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 Payala marco perricone, areva ali perricone. Payala marco perricone, areva ali perricone. Ora, 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 kula, kula, kula. Ara hira yana, inalu pelvale kudini sara. Oh mera pagalu pagai, oh mera pagalu pagai. Oh mera pagalu pagai, oh mera pagalu pagai. Aku
वो मेरा दिल लुट गई 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 यार तक मेरी फोन ले मारे वाली मेरी फोस ले यार तक मेरी फोन ले अरे वाली मेरी फोस ले ताना उदा या लाली ताना उदा ताना उदा గట్టిగా చప్పట్లు. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే శుభప్రియాయే నమో నమః. ఓం హ్రీం శ్రీం శ్రీమాత్రే శుభప్రియాయే నమో నమః. शांभवी चंद्रमौलिरबलाभरण उमा पार्वते काली भैमवती शिवानयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज लक्ष्मी प्रदा भगवती राज राजेश्वरी గట్టిగా చప్పట్లు. గుడ్ పెర్ఫార్మెన్స్.
disconnected. గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 నిమిషాలు గిఫ్ట్లు ఇవ్వడానికి అతిథులుగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ డిసిహెచ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డిసిహెచ్ గారు, తర్వాత మొహుద్దీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొహుద్దీన్ గారు, అలాగే కృష్ణార్జున్ గారు, అలాగే కోటేశ్వరరావు గారు, బాలసింగ్ గారు, వీరి చేతుల మీదుగా బాలసింగ్ చెప్పండి, వీరి చేతుల మీదుగా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. చదువు పేరు చదువు డాన్స్ తర్వాత అయితే పేరు చదువుగా. అలాగే చాలా మంది వీడియోలు అవి తీసుకుంటున్నారు, మీరే శ్రమ పడవసరం లేదు. వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ జరిగిన ప్రతి కార్యక్రమం ఆ ఛానల్లో మీకు ప్రదర్శించబడుతుంది. వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ లైవ్ కూడా ప్రస్తుతానికి వెళ్తుంది. వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరి పిల్లల బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. బాయ్స్ జూనియర్స్ స్లో సైక్లింగ్ విన్నర్స్. థర్డ్ ప్రైజ్ కే ఉమాతేజ. పిలవగానే రావాలి. కే ఉమాతేజ. సెకండ్ ప్రైజ్ కే చరణ్ సాయి. ఫస్ట్ ప్రైజ్ వి రిషికేష్. బాయ్స్ జూనియర్ స్లో సైక్లింగ్ విన్నర్. డిసిహెచ్ గారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ మరి డిసిహెచ్ గారి చేతుల మీదుగా బహుమతిని ప్రదానం చేస్తారు. ఫస్ట్ ప్రైజ్ ఒకసారి చప్పట్లు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. నెక్స్ట్ చరణ్ సాయి. సెకండ్ ప్రైజ్ చరణ్ సాయి ఉన్నాడా? పిలిచే నెక్స్ట్ థర్డ్ కే ఉమాదేశ. మరి బాయ్స్ సీనియర్ స్లో సైక్లింగ్ విన్నర్స్. థర్డ్ ప్రైజ్ షేక్ అబ్దుల్ షహీద్. వేది మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. షేక్ అబ్దుల్ షహీద్ థర్డ్ ప్రైజ్ స్లో సైక్లింగ్. థర్డ్ ప్రైజ్ కోటేశ్వరరావు గారి చేతుల మీదుగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. సెకండ్ ప్రైజ్ వి నీలవర్ధన్ స్లో సైక్లింగ్ విన్నర్ నీలవర్ధన్. కృష్ణార్జున్ గారు గారి చేతుల మీదుగా స్లో సైక్లింగ్ బాయ్స్ జూనియర్ సీనియర్స్. ఫస్ట్ ప్రైజ్ వి పార్థు. బాలసింగ్ గారి చేతుల మీదుగా బాలసింగ్ గారు. వి పార్థు ఫస్ట్ ప్రైజ్ స్లో సైక్లింగ్ విన్నర్. స్లో సైక్లింగ్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్. చప్పట్లు కొట్టాలి అందరూ ఒక్కసారి గట్టిగా. నెక్స్ట్ గర్ల్స్ జూనియర్. స్లో సైక్లింగ్ గర్ల్స్ జూనియర్స్. థర్డ్ ప్రైజ్ గోస్ టు జీ నిహారిక. త్వరగా రావాలి. సెకండ్ ప్రైజ్ గోస్ టు బి నిర్మిత స్లో సైక్లింగ్ జూనియర్స్ గర్ల్స్ జూనియర్. స్లో సైకిల్ మరి ప్రజానాట్య మండలి మరి సత్యనారాయణ గారు వేది మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ సత్యనారాయణ గారు ప్రజానాట్య మండలి త్వరగా. జూనియర్స్ గర్ల్స్ స్లో సైక్లింగ్ ఫస్ట్ ప్రైజ్ జే యష్మిత. ఒకవేళ పేర్లు పిలిచి రాకపోతే ఏ ఆఫీసులో ఇచ్చి ఉంటాయో వాటిని కలెక్ట్ చేసుకోండి. మరి గర్ల్స్ సీనియర్ స్లో సైక్లింగ్ విన్నర్. సెకండ్ ప్రైజ్ ఏ హేమహాసిని. సెకండ్ ప్రైజ్ డిసిహెచ్ గారి చేతుల మీదుగా హేమార్జుని. ఒకసారి చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరి గర్ల్స్ సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ ఎల్ లాస్యశ్రీ. సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ కె సత్యనారాయణ గారు. మ్యూజిక్. ఫస్ట్ ప్రైజ్ లాస్యశ్రీ కె సత్యనారాయణ గారి చేతుల మీదుగా. బాయ్స్ సబ్ జూనియర్స్ రన్నింగ్ విన్నర్స్.
थर्ड प्राइज गोes to B तेजेश। प्रयागराज में एक खतरनाक अपरागर क्षेत्र में लगा जिसका नाम है STY। जब वो अपनी सेकंड प्राइज बी योशित वर्मा। लोग भागने लगते हैं, जमीन हिलने लगती है। बॉयज सब जूनियर रनिंग विनर बी योशित वर्मा सेकंड प्राइज। అపరాగారు మీ చేతుల మీద ఇవ్వాలి, అపరాగారు ఇవ్వండి ఇవ్వండి అపరాగారు చెప్పట్లో గట్టిగా పిల్లలు. ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ ప్రణవ్, ఏం చదువుకుంటావు? సిహెచ్ ప్రణవ్. మరి ఇప్పుడు బాయ్స్ జూనియర్స్ రన్నింగ్ విన్నర్ థర్డ్ ప్రైజ్ పి సంపత్ వర్మ. సిహెచ్ ప్రణవ్, ప్రణయ్ రన్నింగ్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ ప్రణయ్. ఈ సజ్జగా చేయడం మీద ఫస్ట్ ప్రైజ్ చెప్పట్లో పిల్లలు. రన్నింగ్ విన్నర్ బాయ్స్ జూనియర్స్ పి సంపత్ వర్మ. బాల్సింగ్ గారి చేతుల మీదుగా థర్డ్ ప్రైజ్ బాల్సింగ్ గారి చేతుల మీదుగా చెప్పట్లో గట్టిగా. సెకండ్ ప్రైజ్ పి పూర్ణచంద్ర నాయక్. సెకండ్ తర్వాత తీసుకున్నాము. బాయ్స్ జూనియర్ రన్నింగ్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ దేవన్ హర్ష ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ పూర్ణచంద్ర నాయక్. వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకున్నారంటే సెకండ్ ప్రైజ్ అది ఇవ్వండి. కృష్ణార్జున్ గారు మరి పుల్లారావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. చదవాలి. ఫస్ట్ ప్రైజ్ దేవన్ హర్ష కోటేశ్వర గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి పిల్లలు, అప్పుడే నిద్ర వస్తుందా? గట్టిగా చప్పట్లు. బాయ్స్ సీనియర్ సెకండ్ ప్రైజ్ గోస్ టు హరీష్. రన్నింగ్ విన్నర్ బాయ్స్ సీనియర్ హరీష్. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు పి శివాజీ. ఫస్ట్ ప్రైజ్ శివాజీ బాయ్స్ మీదుగా ఈసెస్ గారి చేతుల మీదుగా. మేడే సంస్కృతిక ఉత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ ఐదో తరఫున ఇంకొకసారి జయజయలు చెప్తా ఉన్నాం. అలాగే నిన్న ఈ రోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పొచ్చు. అసలు చిన్న పిల్లల్లో ఎంత టాలెంట్ ఉందని చూసినంత ఎవరికి తెలియదు. హరీష్ కృష్ణార్జున్ గారి చేతుల మీదుగా కంగ్రాట్స్. రన్నింగ్ విన్నర్ గర్ల్స్ సబ్ జూనియర్స్ బి ధనశ్రీ. థర్డ్ ప్రైజ్ రన్నింగ్ గర్ల్స్ సబ్ జూనియర్స్ కోటేశ్వర గారు. సెకండ్ ప్రైజ్ జి నిహారిక. గర్ల్స్ సబ్ జూనియర్స్ రన్నింగ్ జి నిహారిక సెకండ్ ప్రైజ్. గర్ల్స్ సబ్ జూనియర్స్ ఫస్ట్ ప్రైజ్ బి పాండ్యా. సత్యనారాయణ గారు అభ్యర్థులుగా కోరుతున్నాం. గర్ల్స్ జూనియర్స్ థర్డ్ ప్రైజ్ సిహెచ్ యశ్విని. యశస్వి సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతి అందజేత. థర్డ్ ప్రైజ్ మ్యూజిక్. గర్ల్స్ జూనియర్స్ రన్నింగ్ సెకండ్ ప్రైజ్ అంజలి కుమారి. ఫస్ట్ ప్రైజ్ కే శాన్వి. పేరు చదువు.
Shanvi, first prize. డీసీహెచ్ గా చేతుల మీదుగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ డీసీహెచ్ గా చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్. చప్పట్లో గట్టిగా. Girls senior second prize. K. Jayashree, running winner. Girls senior first prize. B. Akila. ఒకసారి చప్పట్లతో ఫస్ట్ ప్రైజ్ జూనియర్స్ గర్ల్స్ సీనియర్స్. ఫస్ట్ ప్రైజ్ బి అఖీలా. ఒక్కసారి చప్పట్లతో కొట్టండి, ఇన్వైట్ చేయండి. మరి గర్ల్స్ సీనియర్ సెకండ్ ప్రైజ్ కె జయశ్రీ. సత్యనారాయణ చేతుల మీదుగా చప్పట్లో గట్టిగా పిల్లలు. బాయ్స్ ఇన్ అండ్ అవుట్ విన్నర్స్ థర్డ్ ప్రైజ్ వై కార్తిక్. మ్యూజిక్. వై కార్తిక్ బాయ్స్ ఇన్ అండ్ అవుట్ విన్నర్. సెకండ్ ప్రైజ్ టి ఓజేష్. ఇది థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ టి యోజేష్ కోటేశ్వర గారు. బాయ్స్ ఇన్ అండ్ అవుట్ విన్నర్ పి సంపత్ వర్మ. ఆర్ వెంకటరావు గారు కూడా ఎక్కడున్నా సరే వేదికకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. బాలసింగ్ గారు ఫస్ట్ ప్రైజ్ పి సంపత్ వర్మ ఫస్ట్ ప్రైజ్. బాలసింగ్ గారు ఇచ్చేయండి. వెంకటరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ గర్ల్స్ ఇన్ అండ్ అవుట్ విన్నర్స్ థర్డ్ ప్రైజ్ కే సారిక. సెకండ్ ప్రైజ్ ఎస్ గుణనిత్యశ్రీ. గర్ల్స్ ఇన్ అండ్ అవుట్ విన్నర్ ఫస్ట్ ప్రైజ్ షేక్ సనా. ఫస్ట్ ప్రైజ్ గుణనిత్యశ్రీ. సెకండ్ ప్రైజ్ ఇన్ అండ్ అవుట్ విన్నర్. సెకండ్ ప్రైజ్ వెంకటరావు గారు చేతుల మీదుగా ఇవ్వండి. వెంకటరావు గారు చేతుల మీదుగా చప్పట్లు గట్టిగా చప్పట్లు. ఫోటో అంటే చూడండి. ఫస్ట్ ప్రైజ్ షేక్ సనా గర్ల్స్ ఇన్ అండ్ అవుట్ విన్నర్. షేక్ సనా డీసీహెచ్ గారు ఫస్ట్ ప్రైజ్. అది కాదు రసారంగ దరియా. సారంగధర్య పాటకు మంచి డాన్స్ కూడా వేసింది. బాయ్స్ సబ్ జూనియర్స్ హాపింగ్ లో థర్డ్ ప్రైజ్ ప్రణవ్ తేజ్. మోదన్ గారు మీరు ఇవ్వండి. థర్డ్ ప్రైజ్ ప్రణవ్ తేజ్. సెకండ్ ప్రైజ్ వేదాంశ్. ఫస్ట్ ప్రైజ్ భువేష్ హాపింగ్ సబ్ జూనియర్స్. మోదన్ గారి చేతుల మీదుగా బహుమతి అందజేత. మరి బాయ్స్ జూనియర్స్ హాపింగ్ లో థర్డ్ ప్రైజ్ పి సంపత్ వర్మ. థర్డ్ ప్రైజ్ మోదన్ గారి చేతుల మీదుగా చప్పట్లు గట్టిగా. సెకండ్ ప్రైజ్ రిషికేష్ హాపింగ్ జూనియర్స్ వి రిషికేష్. సెకండ్ ప్రైజ్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఫస్ట్ ప్రైజ్ ప్రణవ్ కుమార్ హాపింగ్ జూనియర్స్. ప్రణవ్ కుమార్ సత్యనారాయణ గారి చేతుల మీదుగా. మరి బాయ్స్ సీనియర్స్ హాపింగ్ థర్డ్ ప్రైజ్ ఎం వికల్. బహుమతి అందజేత. ఎం వికిల్ థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఎం రిషి సీనియర్స్ హాపింగ్. త్వరగా రావాలి పిల్లలు. ఫస్ట్ ప్రైజ్ పి సాయి వినయ్ నాయక్. గర్ల్స్ జూనియర్స్ హాపింగ్ 3 నిత్యానందిని థర్డ్ ప్రైజ్. మీకు బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి. తర్వాత అవి ఆఫీసులో కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నిత్యానందిని థర్డ్ ప్రైజ్. గర్ల్స్ జూనియర్స్ హాపింగ్ థర్డ్ ప్రైజ్. గర్ల్స్ జూనియర్స్ హాపింగ్ సెకండ్ ప్రైజ్ బి లియో రజస్మిత. చప్పట్లు పిల్లలు గట్టే చప్పట్లు. సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ జి నిహారిక.
Girls seniors hopping 3. Third prize Rajeshri. Third prize. చప్పట్లు గట్టిగా. Third prize Rajeshri. వెంకటరావు గారు. Girls seniors hopping. Second prize K. Priya. Shanvita Priya. Second prize. First prize Pavani. Girls seniors hopping. First prize Pavani. అప్పారావు గారు మీ చేతుల మీదుగా. అప్పారావు గారు. 7 step girls. Third prize SK Sana. Sheikh Sana. Third prize. సారంగ దరియా. అప్పారావు గారు మీ చేతుల మీదుగా ఇవ్వాలి. Third prize. అక్కడ అప్పారావు గారు పేరు సారంగ దరియా. చప్పట్లు గట్టిగా. 7 steps. Second prize J Saranya. ఒకసారి చప్పట్లు. సెకండ్ ప్రైజ్ J Saranya. 5వ మహిళా నాయకురాలు డి వాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డి వాణి గారు ప్లీజ్. ఫస్ట్ ప్రైజ్ J Kirti. 7 steps J Kirti. ప్రభావతి వాణి గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫస్ట్ ప్రైజ్ J Kirti. 7 steps. చప్పట్లు గట్టిగా పిల్లలు. మరి మీరు కూడా గిఫ్ట్ తీసుకున్నప్పుడు చప్పట్లు కొట్టాలి కదా, అందరూ కొట్టాలి. 7 steps boys. థర్డ్ ప్రైజ్ N Roshan. 5వ నాయకురాలు విజయలక్ష్మి గారు దయచేసి వేదిక మీదకి రావాలి. విజయలక్ష్మి గారు ప్లీజ్. 7 steps థర్డ్ ప్రైజ్ N Roshan వేదిక మీద రావాలి. మహిళా నాయకురాల చేత బహుమతులు అందజేతప్పుడు. రోషన్ థర్డ్ ప్రైజ్. అమ్మ సైడ్కి లేకమ్మా. థర్డ్ ప్రైజ్ N Roshan. సెకండ్ ప్రైజ్ B Kaushik. సెకండ్ ప్రైజ్ B Kaushik. సెకండ్ ప్రైజ్ B Kaushik. ప్రభావతి గారి చేతుల మీదుగా. ఫస్ట్ ప్రైజ్ G Lohit. 7 steps boys G Lohit. ఫస్ట్ ప్రైజ్. వాణి గారు చేతుల మీదుగా. మరి బాయ్స్ సీనియర్స్ బెలూన్ బ్లాస్ట్. థర్డ్ ప్రైజ్ P సంపత్ వర్మ. బెలూన్ బ్లాస్ట్ బాయ్స్ సీనియర్స్. థర్డ్ ప్రైజ్ P సంపత్ వర్మ. సెకండ్ ప్రైజ్ K నిషాల్. విజయలక్ష్మి గారి చేతుల మీదుగా. సెకండ్ ప్రైజ్. నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ V పార్దు. ఇవ్వండి ప్రభావతి గారు. చప్పట్లు గట్టిగా పిల్లలు. ఫస్ట్ నెక్స్ట్ ఫస్ట్ ప్రైజ్ V పార్దు సీనియర్స్ బెలూన్ బ్లాస్ట్. వాణి గారి చేతుల మీదుగా. నెక్స్ట్ బాయ్స్ జూనియర్స్ బెలూన్ బ్లాస్ట్. థర్డ్ ప్రైజ్ CH లితీష్. విజయలక్ష్మి గారి చేతుల మీదుగా. థర్డ్ ప్రైజ్ CH లితీష్. సెకండ్ ప్రైజ్ P పూర్ణచంద్ర నాయక్. బాయ్స్ జూనియర్స్ బెలూన్ బ్లాస్ట్. సెకండ్ బాయ్స్ జూనియర్స్ బెలూన్ బ్లాస్ట్. ఫస్ట్ ప్రైజ్ D ఈశ్వర్ దత్ నాయక్. సోషల్ మీడియా తరఫున కనకరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ దయచేసి రావాలి. ఫస్ట్ ప్రైజ్ D ఈశ్వర్ దత్ నాయక్ బాయ్స్ జూనియర్స్ బెలూన్ బ్లాస్ట్. కనకరాజు గారు చేతులు ఇవ్వకూడదు, రావాలి. చప్పట్లు గట్టిగా. గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్. థర్డ్ ప్రైజ్ K మనస్వి. థర్డ్ ప్రైజ్ K మనస్వి. డిసిసి గారు గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్. సెకండ్ ప్రైజ్ నియరా జస్మిత గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్. సిఐటి సెక్రటరియట్ మెంబర్స్ ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీదకి రావాలి. సెకండ్ ప్రైజ్ బెలూన్ బ్లాస్ట్. ఫస్ట్ ప్రైజ్ SK సనా బెలూన్ బ్లాస్ట్. గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్. ఫస్ట్ ప్రైజ్ SK సనా. కనకరాజు గారు వేదిక మీదకి రావాలి.
మళ్ళీ సారం గారు ఎన్ని ప్రైజ్లు అమ్మా? వెరీ గుడ్ వెరీ గుడ్. బాల్ అండ్ బకెట్ సీనియర్స్ ఫైనల్ బాయ్స్. థర్డ్ ప్రైజ్ పి వర్షిక్. థర్డ్ ప్రైజ్ త్వరగా రావాలి. సెకండ్ ప్రైజ్ డి మోక్షిత్. సెకండ్ ప్రైజ్ డి మోక్షిత్. సెకండ్ ప్రైజ్ బాల్ అండ్ బకెట్. సెకండ్ ప్రైజ్ బాల్ అండ్ బకెట్. ఫస్ట్ ప్రైజ్ పి సంపత్ వర్మ. ఫస్ట్ ప్రైజ్. మరి మిక్స్డ్ గర్ల్స్ మిక్స్డ్ జూనియర్స్ ఫైనల్ చిల్డ్రన్ బాల్ అండ్ బకెట్. థర్డ్ ప్రైజ్ డి ధనశ్రీ. త్వరగా వస్తే త్వరగా ఈ కార్యక్రమం ఉంచుకొని ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ధనశ్రీ థర్డ్ ప్రైజ్. ధనశ్రీ బాల్ అండ్ బకెట్. సెకండ్ ప్రైజ్ గుణనిత్య బాల్ అండ్ బకెట్. సెకండ్ ప్రైజ్ గుణనిత్య. బాబు పెళ్లికాన్ ప్రసాద్ నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇవి పెళ్లికాన్ ప్రసాద్ చేతుల మీదుగా నెక్స్ట్ ప్రైజ్ ఇద్దాం. పెళ్ళైన అవుతుంది. ఫస్ట్ ప్రైజ్ ఋషి. ఋషి మరి హాపింగ్ పి సంపత్ వర్మ. థర్డ్ ప్రైజ్. నువ్వు పట్టుకో గిఫ్ట్. ఓకే మొహద్దీన్ గారు. సాయి వినయ్ నాయక్ థర్డ్ ప్రైజ్. హాపింగ్ ఫస్ట్ ప్రైజ్ సాయి వినయ్ నాయక్. రామా ఏ పిలిచి వచ్చి పేరు పేరు ప్రసాద్ పేరు పిలిచి మరి పిల్లల మరి ఇంతటితో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. మరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం. మరి మరి సలసల మా రక్తం మరుగుతుంది. భగ 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 మా గుండె మండుతుంది. మా రక్తం మరుగుతుంది. భగ 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 మా గుండె మండుతుంది. ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది. ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది. కొంటానికి ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు. ఆడెవ్వడు అమ్మటానికి ఎవ్వడు. వాడెవ్వడు వీడెవ్వడు నడుమ బ్రోకరోడెవ్వడు. ఇది మా పౌరుల హక్కు. మా విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు. విశాఖ ఉక్కు ఇది మా బతుకుల దిక్కు. జాతిని నడిపించే దేశమెన్ను పూసల్లో మా నెత్తురు గడ్డ కట్టి నిలిచిన విశాఖ ఉక్కు ఆ జీవన హక్కురా. మా విశాఖ ఉక్కు మా ప్రాణ హక్కురో. మా విశాఖ ఉక్కు. ఒకప్పుడి విశాఖంటే చేపలు పట్టే ఊరు. భీముని పట్నం కంటే చాలా చిన్న పల్లెటూరు. విశాఖ పోర్ట్ వచ్చినాక పెద్ద పట్నమయ్యింది. స్టీల్ ప్లాంట్ షిప్ యార్డుతో మహాపట్నమయ్యింది. హిందుస్థాన్ పెట్రోలియం DCIలు విశాఖ ఉక్కు BHEL NTPC ఇలా ఇలా ఇంతకంత ఎంతెంతో ఎదిగింది. SC ST బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి. లక్షలాది ఉత్తరాంధ్రులు ఉద్యోగ
భాగులు అయ్యారు. ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది, అమ్మటానికి ఆడెవ్వడు కొనటానికి ఈడెవ్వడు. కంచెదూకి కాషాయపు ఆవు చేను వేసినట్టు హిందుస్థాన్ జింకును మాయం చేసింది చాలు. మోడీ వచ్చి పబ్లిక్ సెక్టార్ నే అమ్మేస్తుంటే ఈసీఐని మొత్తంగా ప్రైవేటుకు ఇస్తానంటే కార్మికుల నెత్తురంతా ఎర్రని జెండై ఎగిరి బతుకు చెడ్డ బిడ్డలంతా బిగిసిన పిడికిళ్ళు ఎత్తి ఖబర్దారు మోడీ ఖబర్దారు మోడీ అని కథం తొక్కి తిరగబడి ప్రాణాలంటేసి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుతారు. ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది, అమ్మటానికి ఆడెవ్వడు కొనటానికి హీడెవ్వడు. ఒక్క వార్డుల్లో 20 లక్షల మందితో ఆసియాలో వేగంగా పెరుగుతున్న నగరమిది. గాజువాకలోన నేడు 2 లక్షలకు పైగా తలసరి ఆదాయంతో ఎదుగుతున్న ప్రాంతమిది. 32 జీవితాల ప్రాణ త్యాగ ఫలం ఇది. లక్షలాది ప్రజల భూమి సంతర్పణ ఫలితమిది. ఉద్యోగాలొస్తాయని ఉన్న భూమి సమర్పిస్తే రెంటికి చెడ్డారేబడి బతుకులుగా మార్చేసి కష్టమనే సాకుతోని కమిషన్లు దొబ్బాలని ప్రభుత్వ రంగంలో ఉన్న మా విశాఖ ఉక్కుని ప్రైవేటోళ్లకు ఇచ్చే వ్యూహం బద్దలు చేస్తాం. అమ్మేటోన్ని కొనేటోన్ని సముద్రంలో విసిరేస్తాం. ఎవ్వడురా అమ్మేది ఎవ్వడురా కొనేది. రక్షణ రంగంలో కూడా విదేశాలకు అనుమతిచ్చి దేశద్రోహానికి ఒడిగట్టడమా దేశభక్తి. ప్రభుత్వ సంస్థలనన్నీ ఒక్కొక్కటి కుట్ర చేసి ఆదానం బాణీలకు అమ్మటమా దేశభక్తి. వద్దు వద్దు కాషాయం దొంగ దేశభక్తి వద్దు. విశాఖ ప్రజలను ముందే బీజేపీ భక్తి వద్దు. దేశభక్తి ముసుగుతోని మా విశాఖ జోలికొస్తే రక్తంతో మా కార్మిక దేశభక్తి చూపిస్తాం. Don't forget to like, subscribe and share the videos.